చేసి సాహసోపనంగా ఒక ఉత్తరము 4 పార్టీలకు ఇవ్వడం జరిగింది. అందులో పెన్షన్స్ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఏ పార్టీ అయితే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టును వారికే మా మద్దతు ప్రకటిస్తామని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీకి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఇందులో 3 పార్టీల వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. ఒక భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వారి మేనిఫెస్టోలో పెన్షన్ల సమస్యలు తీరుస్తామని వారి మేనిఫెస్టో ఐటమ్ నంబర్ 11 పెట్టారు. దానికి అనుగుణంగా పెన్షనర్స్ చేసి ఒక పత్రికా ప్రకటనలో కాంగ్రెస్ పార్టీకే పెన్షనర్లు అందరూ ఓటు వేయాలని పిలుపుని ఇచ్చింది. ఆ ప్రకారమే అందరూ ఓటు వేశారు. సుమారు 2,86,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. అందులో 1% వేసిన 2,860, 29 సీట్లు 2,000 లోపుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయారు. ఈ సందర్భంగా మిగతా విషయాలు మన చైర్మన్ గారు విపులంగా వివరిస్తారు. ఈరోజు జేఏసీ పక్షాన కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో ముఖ్యంగా 2/1/2024 నాడు మన ముఖ్యమంత్రి గారిని కలిసి మన సమస్యల పట్ల వారికి అన్ని రిప్రజెంటేషన్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఇవ్వగానే వారు త్వరలోనే పరిశీలన చేసి అన్ని సమస్యలను కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేద్దామని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత మన డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్క గారిని కూడా 18/1/2024 కలిసి మాట్లాడడం జరిగింది. వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ముఖ్యంగా 3 DAల విషయం గురించి ప్రస్తావన ఇచ్చినప్పుడు వారు క్యాబినెట్లో మేము నిర్ణయం తీసుకొని 3 DAలు ఒకేసారి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మేనిఫెస్టో కమిటీ సభ్యులైన శ్రీధర్ బాబు గారిని కూడా మేము అనేక దఫాల్లో వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి వారు కూడా తప్పకుండా ఈ సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము తప్పకుండా ఇస్తాము, ఆ సమస్యలని మీరు క్లియర్గా ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో వారు ఆ రోజు చెప్పింది ఏంటంటే మనకు ముఖ్యంగా హెల్త్కు సంబంధించినవి 3 DAల గురించి, తర్వాత మన ఐఆర్ గురించి 5% ఇచ్చారు సార్. అది మరి 5% గత ప్రభుత్వం ఇచ్చింది చాలా అన్యాయం అని చెప్పడం జరిగింది. అప్పుడు వారు తప్పకుండా దీన్ని పరిశీలన చేసి దాన్ని 20% చేయడానికి ఎన్హాన్స్మెంట్ చేయడానికి కూడా మనం చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తర్వాత పెన్షనర్లకు ఇలాంటి సమస్యలను అన్ని క్లియర్ చేయడానికే మేము ఈ మేనిఫెస్టోలో కూడా క్లియర్ చేయమని చెప్పడం సంతోషించడం జరిగింది. మేము అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రాకముందు మేము ఏం చేశామంటే ప్రభుత్వానికి పూర్తిగా మేము ఈ అండగా ఉండి ఇది మన కాంగ్రెస్ పార్టీకి మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ మరి ఆ రోజే అంతకంటే ముందు ఏదైతే మేము సబ్మిట్ చేసినామో వారు ఇమ్మీడియట్గా స్పందించి ఈ మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది ఆ రోజు శ్రీధర్ బాబు గారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా రేపు క్యాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారంలో ఇమీడియట్గా 3 DAలు మాత్రం వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా మనకు ఈ ఐఆర్కి సంబంధించింది 5% ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో అది చాలా అన్యాయం అని చెప్పి కూడా మనం క్లారిఫై చేయడం జరిగింది. దాన్ని 15% అదనంగా చేస్తే అప్పుడు 20% కాడికి వస్తుందని చెప్పి మేము అభ్యర్థన చేయడం జరిగింది.
దాన్ని కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా దాదాపు రాష్ట్రంలో 80% పెన్షనర్స్ ఏదైతే ఉన్నారో అనేక సమస్యలతోటి ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి వాళ్ళకు. కారణం ఏంటంటే బీపీలు, షుగరు, రకరకాల సమస్యలతోటి వాళ్ళు ఇది చేస్తున్నారు. దానికి వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి ప్రయత్నం చేసి ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టో కమిటీలో కూడా క్లారిటీగా ఇవ్వడం చేసింది. కనుక దీన్ని కూడా పరిశీలన చేసి ఇమీడియట్గా రేపు క్యాబినెట్లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తూ మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మా సభ్యులు ఎవరైతే హాజరైన సభ్యులందరూ ఇదే చెప్పారు. మళ్ళీ ఒకసారి వారిని కూడా రిప్రజెంట్ చేసి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. కనుక మేము ఈ పత్రికాముఖంగా కూడా ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారంగా కూడా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందజేస్తున్నాం. కనుక పరిశీలించి మా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పెన్షనర్ల ఆరోగ్య రక్షణ విషయమై హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అమలు జరపాలని కోరడం జరిగింది. వారు కూడా వారి మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరిచినారు. గత ప్రభుత్వం పోతూ ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేస్తూ ఒక జీవో ఇచ్చిపోయింది. దాన్ని ఈ రోజు వరకు అమలు చేయబడలేదు. ఆ అమలు చేయనటువంటి ఆ జీవోను నూతనంగా ఒక బాడీని ఏర్పాటు చేసి ఒక ట్రస్ట్ రూపంలో తెచ్చి మేము ఇచ్చే కంట్రిబ్యూషన్ కావచ్చు, లేక గవర్నమెంటే స్వయంగా పెట్టుబడి పెట్టి కావచ్చు, మాకు పూర్తి స్థాయి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో ఈహెచ్ఎస్ కార్డును అమలు జరిపే విధంగా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా అమలు జరపాలని రాజనరసింహ గారిని, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారిని, తర్వాత దుద్దిల మన శ్రీధర్ బాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఎందుకంటే వారు ఈ అంశాన్ని వారి మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి ఆ ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలని మా పెన్షనర్స్ జేఏసీ పక్షాన వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది రేపు రాబోయే క్యాబినెట్లో కావచ్చు, ఇతరత్ర జరిగే మీటింగ్లలో కావచ్చు. నిన్న హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో ఈ అంశం చర్చకు రాలేదని మేము బాధపడతా ఉన్నాం. మళ్ళీ తిరిగి మీరు ఈ అంశం పైన ఆలోచించి పెన్షనర్లకు సంబంధించిన ఈహెచ్ఎస్ కార్డులు ప్రతి హాస్పిటల్లో అమలు జరపబడేట్లు ఉత్తర్వులు విడుదల చేయాలని మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రాజనరసింహ గారిని, రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.